మీకు అతడు సినిమా గుర్తుందా? అందులో ప్రకాష్ రాజ్ ఓ డైలాగ్ చెప్తారు. అంతా బాగా ప్లాన్ చేశారు కానీ ఇంత చిన్న లాజిక్ని ఎలా మర్చిపోయారు అని అడుగుతారు. క్రైమ్ చేసే ప్రతి ఒక్కరూ అలాగే అనుకుంటారు. బాగా ప్లాన్ చేశాం, అస్సలు దొరకము అని. తమకు తామే పెద్ద మాస్టర్ మైండ్స్ అని అనుకుంటారు. సేమ్ ఇలాగే మధ్యప్రదేశ్లోని దిండోరి జిల్లాలోని షాపురాలో సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ నిషా శర్మ హత్య చేసేసి మనల్ని పోలీసులు పట్టుకోలేరులే అనుకున్నాడు. కానీ వాషింగ్ మిషన్లో ఉన్న బెడ్షీట్, దిండు హంతకుడిని పట్టించేశాయి. అసలు ఒక ఎస్డీఎం హోదాలో ఉన్న ఆమెను అతను ఎలా చంపగలిగాడు? ఎవరా వ్యక్తి? ఎందుకు చంపాడు? 51 ఏళ్ల నిషా శర్మ మధ్యప్రదేశ్లోని దిండోరి జిల్లాలోని షాపూరాలో సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్గా పనిచేస్తున్నారు. ఈమె చాలా లేట్ ఏజ్లో, అది కూడా తనకంటే వయసులో చిన్నవాడు అయిన 45 ఏళ్ల మనీష్ శర్మను పెళ్లి చేసుకున్నారు. మనీష్ శర్మ ప్రాపర్టీ డీలర్గా పనిచేసేవాడు. ప్రత్యేకంగా ఒక ఉద్యోగం అంటూ లేదు. ప్రాపర్టీ డీలర్గా అంతగా రాబడి కూడా లేదు. మనీష్ శర్మను నిషా ఓ మ్యాట్రిమోనియల్ పోర్టల్ ద్వారా కలుసుకుంది. ఇద్దరి అభిప్రాయాలు నచ్చడంతో ఒకటి అవ్వాలని అనుకున్నారు. అయితే మనీష్ శర్మ తనకంటే 6 ఏళ్లు చిన్నవాడు. ఈ విషయం ఇద్దరి ఇంట్లో చెప్పినా పెళ్లికి ఒప్పుకోరు. పైగా వయసు కూడా చాలా ఎక్కువ. దీంతో ఎవరింట్లో చెప్పకుండా 2020 సెప్టెంబర్లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొత్తలో అంతా బాగానే ఉండేవారు. అయితే మనీష్ ప్రాపర్టీ డీలర్గా సక్సెస్ కాలేకపోవడంతో ఇంట్లోనే ఉండేవాడు. నిషా మాత్రం ఉద్యోగం చేసేది. దీంతో కేవలం నిషా సంపాదన మీదే ఇల్లు గడిచేది. అయితే నిషా తన సర్వీస్, ఇన్సూరెన్స్, బ్యాంక్ రికార్డ్స్లో మనీష్ని నామినీగా చేయలేదు. ఎలాగూ ఇద్దరికీ పెళ్లైపోయింది. నా పేరును నామినీగా చేర్చు అని నిషాని ఓసారి అడిగాడు మనీష్. కానీ నిషా అదేం పట్టనట్టు మనీష్ పేరును ఎన్రోల్ చేయించలేదు. దీంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ వచ్చేవి. మనీష్ పదే పదే డిమాండ్ చేసినప్పటికీ నిషా తన రికార్డ్స్లో నామినీగా మనీష్ పేరును ఎన్రోల్ చేయించలేదు. ఈ క్రమంలోనే 2024 జనవరి 28 ఆదివారం నాడు తన భార్య నిషా ముక్కు, నోటి నుంచి రక్తం వస్తోందని షాపురాలోని ఓ ఆసుపత్రికి కంగారుగా తీసుకుని వెళ్లాడు. అయితే డాక్టర్లు నిషాని పరిశీలించి ఆమె అప్పటికే మరణించిందని చెప్పేశారు. హై ప్రొఫైల్ కేసు కావడంతో పోలీసులు కాస్త లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. అయితే మొదటిగా వెక్కి వెక్కి ఏడుస్తున్న భర్త మనీష్ పైనే అనుమానం వచ్చింది పోలీసులకు. దీంతో కస్టడీలోకి తీసుకుని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. నిషాకి కొన్ని రోజులుగా హెల్త్ బాగోవటం లేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది అని పోలీసులతో చెప్పి బాధపడ్డాడు మనీష్. అవునులే, చాలా లేట్ ఏజ్లో పెళ్లి చేసుకున్నారు. మేబీ కొంచెం ఏజ్డ్ కదా, అనారోగ్య సమస్యల వల్ల చనిపోయి ఉంటుందిలే అనుకున్నారు పోలీసులు కూడా మనీష్ చెప్పిన మాటలు నమ్మి. కానీ పోస్టుమార్టంలో మాత్రం నిషా 4-5 గంటల క్రితమే చనిపోయినట్టు తేలింది. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి నిషా ఇంట్లో సోదాలు చేశారు. అప్పుడే వాషింగ్ మిషన్లో ఉతికేసిన బెడ్షీట్, దిండు, నిషా బట్టలు దొరికాయి. ఉతికినవి ఎందుకు ఆరబెట్టకుండా మిషన్లోనే వదిలేశారు అని డౌట్ వచ్చింది. ఏదో మతలబు ఉందని అనిపించిన పోలీసులు మరోసారి మనీష్ని పిలిపించి అడిగారు. మొదట నాటకమాడినా వాషింగ్ మిషన్లోని దొరికిన బట్టల గురించి అడగటంతో గతుక్కుమన్నాడు. చివరకు తన భార్యను తానే దిండుతో నొక్కి హత్య చేసినట్టు మనీష్ ఒప్పుకున్నాడు. సాక్ష్యాలు దొరకకుండా చేయటం కోసమే రక్తంతో తడిసిన ఆమె బట్టలు, దిండు, బెడ్షీట్ని వాషింగ్ మిషన్లో వేసి ఉతికేసినట్టు చెప్పాడు. అయితే వాటిని ఆరబెట్టడం మర్చిపోవడంతో అవి మిషన్లో అలాగే ఉండిపోయాయి. అంతేకాకుండా నిషాను చంపేసిన తర్వాత ఆమెను పక్కనే ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్లే ముందు 6 గంటల పాటు ఇంట్లోనే కూర్చొని ఉండిపోయినట్టు పోలీసులు విచారణ తేలింది. అసలు ఎందుకు ఇదంతా చేశావని మనీష్ను పోలీసులు ప్రశ్నించగా తనకు సర్వీస్, ఇన్సూరెన్స్, బ్యాంక్ రికార్డులో నామినీగా చేయకపోవడంతో కోపంతోనే నిషాను చంపేసినట్టు చెప్పాడు. దీంతో మనీష్ను అరెస్ట్ చేసి ఐపీసీ సెక్షన్లు 302, 304B, 201 కింద కేసు నమోదు చేశారు. పాపం, లేటేజ్లో తోడుగా ఉంటాడని నిషా పెళ్లి చేసుకుంటే నామినీగా చేయటం లేదని చంపేశాడు మనీష్. వాషింగ్ మిషన్లో దిండు, బెడ్షీట్ దొరికి ఉండకపోతే అసలు అనుమానమే వచ్చేది కాదని, వయసు రీత్యా అనారోగ్యం వచ్చి ఆమె చనిపోయి ఉండొచ్చు అని అనుకునేవాళ్లమని. కానీ దిండును వాషింగ్ మిషన్లో చూడటంతో అనుమానం వచ్చి కూపీలాగితే హత్య బయటపడిందని పోలీసులు తెలిపారు.